హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరందరూ ఈ క్రోధినామ సంవత్సరంలో మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఉగాది అంటేనే మన తెలుగు వాళ్ళకి చాలా స్పెషల్ కదా. సో చాలా బాగా జరుపుకుంటూ ఉంటాం ఉగాదిని. సో ఉగాది అంటే గుర్తొచ్చేది మనకు ఉగాది పచ్చడే కదండి. సో నేను కూడా ఫస్ట్ ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని రెడీ అయిపోయి ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి రెడీ చేసేస్తున్నాను అనమాట. సో ఈసారి నాకు ఎందుకో చేదు అస్సలు దొరకలేదండి. సో చాలా వెతికాను, ముందు రోజు వెళ్ళి పెద్ద పెద్ద చెట్ల దగ్గర వెళ్ళి చూశాను. కొన్ని ఏంటంటే అస్సలు అందట్లేదు, కొన్ని అందే దగ్గర ఉండేటప్పుడు ఎక్కడ పూత కనిపించలేదన్నమాట. మేబీ ఇయర్ అంతా నాకు చేదు ఉండదేమో, మంచిగా స్వీటు కారం ఉప్పు పులుపు వగరుగా ఉంటుందేమో అనుకొని స్టార్ట్ చేశాను. బట్ మనం అలా స్టార్ట్ చేస్తాం కానీ అలా ఉండదన్నమాట. దేవుడు అన్నీ ఈక్వల్గా ఇస్తాడనిపిస్తుంది నాకెందుకో. సో పక్క రోజే ఒక చేదు ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అనిపిస్తుంది అనమాట. ఇట్స్ ఓకే, బ్యాక్ టు ఉగాది పచ్చడి. అండ్ ఉగాది పచ్చడి అయితే నేను పచ్చిమిర్చి వేస్తూ ఉంటారు యూజువలీ మేము. సో ఈసారి అయితే నేను పచ్చిమిర్చి వేయలేదు, ఎందుకు అంటే పిల్లలకి అది పంటికి తగిలినప్పుడు వాళ్ళకి నచ్చదేమో అన్నట్లు వేయకుండా కారం వేసేసాను అనమాట. ఇంకా మామిడికాయ ముక్కలు అన్నీ వేసి ఉగాది పచ్చడి అయితే రెడీ చేసేసానండి. అండ్ ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. సో చాలా టేస్టీగానే ఉంది. చాలామంది డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తుంటారు కదా, నేను అలా ఏం వేయనమాట. బేసిక్ ఉగాది పచ్చడి చేస్తాను. సో మన పాతకాలంలో ఎలా చేస్తా అన్నారో అలాగే చేస్తాను అనమాట. ఇంకా దానికి మోడిఫికేషన్స్ కానీ ఏమి చేయను, ఎందుకంటే ఆ ఒక ట్రెడిషన్ని మనం అలాగే ఈ శారీకి అలాగే అనుకుంటాను. అండ్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ కాంబినేషన్ అంటే. సో అందుకని చెప్పి ఈ శారీ అయితే ఈరోజు శారీ డ్రేప్ చేసేసుకొని ఇంకా మంచిగా రెడీ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. సో మన ఇంట్లో కోసిన పూలతో పూజ చేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరేగా ఉంటుందండి. అండ్ అత్తమ్మ ఊరు నుంచి తెస్తూ ఈ మందార పూలన్నీ తీసుకొని వచ్చిందనమాట. అప్రాక్సిమేట్లీ ఒక 25-30 దాకా ఉంటాయన్నమాట ఆ పూలు. మంచిగా డెకరేట్ చేసుకొని పూజ చేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరేగా ఉంటుందన్నమాట. సో ఇంకా స్వామివారికి తాంబూలము, మనం పచ్చడి స్పెషల్గా చేస్తాం కదా, ఆ పచ్చడి కూడా పెట్టేసి మంచిగా అయితే పూజ చేసేసుకున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ ఇంక పూజ కంప్లీట్ అయిపోయి ఇంకా బ్యాలెన్స్ ఒక్క టెంకాయ అనమాట. ఇంక స్వామివారికి అమ్మవార్లకి నైవేద్యము ధూపము అన్నీ సమర్పించేసుకొని ఇంకా నెక్స్ట్ ఏముంటుందండి, ఇంకా గుడికి అయితే మనం స్టార్ట్ అవ్వాలి కదా, అందుకని చెప్పి గుడికి అందరం రెడీ అయిపోయామన్నమాట. అంటే ఉగాది రోజు మనం అందరం వెళ్తూ ఉంటాం కదండి గుడికి. సో ఈరోజు అయితే స్పెషల్ అనమాట, స్పెషల్ పూజలు అన్నీ ఈరోజు. ఎందుకంటే మా అన్న వాళ్ళు ఇలాగ స్వామివారికి అలంకరణకి ఇలాగ నాగపడిగా ఆ నామాలు అన్నీ చేయించారనమాట. సో అందుకని చెప్పి ఈ ఉగాది చాలా స్పెషల్. సో ఇంకా పూజ అన్నీ రెడీ చేసుకొని ఇంకైతే మేము స్టార్ట్ అయ్యామన్నమాట. సో యూజువలీ ఇక్కడైతే అన్నీ సెట్ చేస్తున్నారు స్వామివారు, పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో లేదో అని చెప్పి. మంచిగా సెట్ అయిందనమాట. సెట్ అయింది అని చూసేదానికి కూడా చాలా బాగా అనిపించింది. అండ్ చాలా బాగా కూడా చేశారనమాట, ఎవరు చేశారు. అండ్ ఫైనల్గా అయితే ఇదనమాట లుక్, చాలా బాగుంది కదా. సో మేము స్టార్ట్ అయ్యాము, అంకమ్మ గుడి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఆ వీడియో అంతా జస్ట్ ఒక చిన్న షార్ట్ వీడియో మీకోసం. సో మేబీ నేను మాటలు చెప్పేదానికన్నా మీరు మ్యూజిక్తో ఇంకా ఎంజాయ్ చేస్తారని అనిపిస్తుంది అనమాట నాకు. లెట్స్ ఎంజాయ్ ద వీడియో. ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ అయితే టీ అడుగుతారనమాట మా ఇంట్లో వాళ్ళు. అందుకని వాళ్ళ కోసం అందరి కోసం టీ పెట్టేసి అండ్ రైస్ కూడా పెట్టేశాను అనమాట. వెళ్ళేటప్పుడే ఫెస్టివల్కి వడ చేసుకొని తినకపోతే మనకు ఆ సాటిస్ఫాక్షనే ఉండదు కదా, అందుకని చెప్పి ఇంకా వడకు కూడా నానపెట్టేసి బియ్యం నానపెట్టేసి
అండ్ మామిడికాయ పప్పు చేద్దామని చెప్పి ఈరోజు అన్నీ రెడీ చేసుకొని పప్పు కూడా నానపెట్టేసి వెళ్ళాను అనమాట. సో దెన్ వచ్చిన తర్వాత ఈజీగా చేసేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది అని చెప్పి. సో మా ఇంట్లో అయితే వడలు 2 రకాలు చేయాలండి. సో ఫస్ట్ అయితే పిల్లలకి ఏం లేకుండా ప్లెయిన్ ఉద్ది వడలు చేస్తానన్నమాట. తర్వాత ఏంటంటే మా కోసం ఇలాగ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి కాలుస్తాను. అండ్ ఇవైతే టేస్ట్ చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటాయి. బట్ పిల్లలు ఎందుకో ఇష్టపడరు అనమాట. అందుకని చెప్పి నేను కూడా వాళ్ళని ఏం పెద్ద ఫోర్స్ చేయనులేండి తినమని చెప్పి. వాళ్ళ కోసం అలాగ ప్లెయిన్ చేసేసి ఇలా మా కోసం అయితే ఇలా రెడీ చేసుకుంటాం అనమాట. వడలు ఇలా ఎర్రగా కాలితే చాలా టేస్టీగా ఉంటాయి కదా. అండ్ మామిడికాయ పప్పు కూడా రెడీ అయిపోయిందనమాట. అండ్ పప్పు మంచిగా ఇట్లా ఎనిపేసుకొని తిరగబాత పెట్టేసుకున్నాను. దెన్ తర్వాత నేను మామిడికాయలు యాడ్ చేస్తాను అనమాట. సో పప్పుతో ఉడకపెట్టేస్తే ఏంటంటే బజ్జీ అయిపోతుంది కదా. సో ఆ మామిడికాయ తిన్న ఫీలే తగలదనమాట. అందుకని చెప్పి ఇలా వేసి తిరగబాత వేసిన తర్వాత నెక్స్ట్ ఇలాగా మామిడికాయలు యాడ్ చేస్తే ఏంటంటే తినేటప్పుడు అవి పంటి కింద తగులుతూ ఉంటే భలే ఉంటుందన్నమాట. సో ఫైనల్గా మా లంచ్ వడలు అండ్ మామిడికాయ పప్పు అండ్ ఆఫ్ కోర్స్ అన్నం, రసం వీటితో కంప్లీట్ చేశాను. స్వీట్ అయితే ఏం చేయలేదండి ప్రస్తుతానికైతే. అండ్ ఫుల్గా రెస్ట్ తీసుకొని ఫైనల్గా సాయంకాలం ఏంటంటే అంకాలమ్మ గుడి దగ్గర నుంచి మనకు సార వెళ్తుంది అనమాట పోలేరమ్మకి. సో నాకు కూడా కొత్తగా అనిపించింది వినేదానికి. సో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఈరోజైతే చూద్దామని చెప్పి వచ్చేసాను అనమాట. మేము అరౌండ్ 6:45 అలా వెళ్ళామండి. మంచిగా అప్పటికి అందరూ మంచిగా రెడీ అయిపోయి వచ్చేస్తున్నారనమాట. ఇలా కోలాటాలు కూడా జరిగాయి బిఫోర్ ఆ సార వెళ్ళక ముందే ఈ కోలాటాలు ఇలా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో కాసేపు అలా అది చూసేసి ఇంకా లోపలికైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇది వచ్చి మనకు అంకాలమ్మ గుడి అనమాట. సో ఇక్కడ నుంచి సార అమ్మవారు పోలేరమ్మకి వెళ్తుందనమాట. సో అందరూ తీసుకొని వెళ్తారు యూజువలీ, నేను కూడా. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి పసుపు, కుంకుమ, టెంకాయ, గాజులు అన్నీ తీసుకొని వెళ్తారనమాట. ఫస్ట్ అయితే కార్యకర్తలు అంటే సార ప్రతి ఇయర్ ఒకరే ఇస్తుంటారు కదా. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు అమ్మవారి దగ్గర ప్లేట్లన్నీ పెట్టి ఇంకా పోలేరమ్మ గుడికి అయితే స్టార్ట్ అయిపోతారనమాట. అంటే చాలా బాగా అనిపించింది. ఇంతమంది లేడీస్ మంచిగా రెడీ అయ్యి అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ మాట్లాడే ఛాన్స్ లేదు. బికాస్ ఎందుకంటే ముందు మంచిగా డీజే అంటే జస్ట్ డ్రమ్స్ అండి. డ్రమ్స్ అలా పెట్టి బాగా సౌండ్ వస్తుందన్నమాట. ఇంక ఇలా మొత్తం సార తీసుకొని వెళ్ళి పోలేరమ్మ గుళ్ళో ఇచ్చేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పటికైతే ఇంకా సార్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఊరేగింపు ఉంటుందన్నమాట అంకాలమ్మది. సో ఊరేగింపుకి ఇలా రెడీ చేస్తున్నారు. ఇంకా ముసుగు తీయలేదు. ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది. సో ఇంకా అంటే రావాలి కదా అందరూ. సార ఎత్తుకోపోయిన వాళ్ళంతా రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా అమ్మవారికి కూడా ముసుగు తీసేసి ఇంకా ఊర్లో ఒక 2-3 వీధులు అలాగా ఊరేగిస్తారనమాట. ఫస్ట్ ఇక్కడ గమనించారా, అమ్మవారిని ఫస్ట్ ముసుగు తీసే ముందు అమ్మవారిని ఫస్ట్ అద్దంలో చూపిస్తున్నారనమాట ఫేస్ని. ఫస్ట్ అమ్మవారు ఎంత అందంగా రెడీ అయ్యారో అమ్మవారికి చూపించి తర్వాత మనకు చూపిస్తారనమాట. అండ్ ఆబ్వియస్లీ అమ్మవారు అందంగా లేకుండా ఎలా ఉంటారు చెప్పండి. చాలా బెస్ట్ మూమెంట్ అది, బాగా అనిపించింది. అండ్ ప్రతి దగ్గర చేస్తూ ఉంటారు. బట్ ఉగాది రోజు నేను ఎప్పుడు చూడలేదన్నమాట అలా చూపిస్తారని చెప్పి. అండ్ ఫైనల్గా అయితే చూపించిన తర్వాత ముసుగు తీసేశారు. అమ్మవారు అయితే ఎంత బాగున్నారంటే ఇంకా మాటల్లో చెప్పలేము మనమైతే. అంత బాగున్నారనమాట. పూలు పర్ఫెక్ట్గా, డెకరేషన్ కూడా మంచిగా కుదిరింది. అండ్ చీర కలర్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. మంచి రెడ్ కలర్ వేశారు. సో ఇంకా బ్రైట్గా కనిపిస్తున్నారు అనమాట అమ్మవారు. ఈసారి ఏంటంటే ట్రాక్టరు అలా ఏం లేకుండా జస్ట్ ఇట్లా లాగుతారు కదా రథం లాగినట్లు అలా లాగుతున్నారనమాట. అందరూ లేడీస్, జెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. సో అవన్నీ అయితే నేను క్లిప్పింగ్స్ తీయలేదండి, ఎందుకంటే అప్పటికే చాలా క్రౌడ్ వచ్చేసారు అక్కడ. వీడియో తీసే ఛాన్సే లేకుండా అయిపోయిందనమాట. అండ్ ఫైనల్గా అమ్మవారైతే ఊరేగింపుకు బయలుదేరేశారు. ఇంకా టపాసుల వర్షం అయితే ఆకాశంలో కురిసేసింది. ఇలా మా ఉగాది అయితే సూపర్గా జరిగిందనమాట. మొత్తం
మంచిగా పూజలు కానివ్వండి, అమ్మవారికి సారె తీసుకుని వెళ్ళడం, అమ్మవారి ఊరేగింపు చూడడం, ఇవన్నీ కూడా చాలా బ్లెస్సింగ్గా అనిపించింది అనమాట. ఈ ఇయర్ అంతా కూడా చాలా మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. సో మాకే కాదండి, ఆ అమ్మవారి ఆశీస్సులు మీ పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు కూడా ఉగాదిని ఎలా ఎంజాయ్ చేశారు? చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా. మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకు కూడా కమెంట్ చేయండి. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్దీ.